నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. సత్యవేడ్లో సంఘమిత్రులకు మొబైల్ ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో డ్వాక్రా మహిళల సాధికారతకు ప్రభుత్వం మరో అడుగు ముందడుగు వేసింది. మహిళా సంఘాల కార్యకలాపాలను మరింత డిజిటల్ దిశగా తీసుకెళ్లేందుకు సంఘమిత్రులకు ఉచిత మొబైల్ ఫోన్లను అందజేశారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పాల్గొని సంఘమిత్రులకు మొబైల్ ఫోన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా సంఘాల అభివృద్ధిలో సంఘమిత్రులు కీలక పాత్ర పోషించాలని సూచించారు. డ్వాక్రా సంఘాల పొదుపులు, రుణాల వసూళ్లు, బ్యాంక్ లావాదేవీలు వంటి అంశాల్లో సంఘమిత్రులు మార్గనిర్దేశం చేయాలని తెలిపారు. మహిళా సంఘాలు ఆర్థికంగా బలోపేతం కావాలంటే సంఘమిత్రుల సేవలు చాలా ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. ప్రతి 10 సంఘాలకు ఒక ఈనారీని నియమించి మన డబ్బులు మన లెక్కలు యాప్ ద్వారా అన్ని లావాదేవీలను డిజిటల్ పద్ధతిలో నమోదు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు. ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి మొబైల్ ఫోన్లను అందిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. అంతేకాకుండా మహిళా సంఘాలు కేవలం పొదుపుకే పరిమితం కాకుండా చిన్న పరిశ్రమలు, వ్యాపార రంగాల్లోకి అడుగుపెట్టి ఆర్థికంగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 271 మంది సంఘమిత్రులకు శాంసంగ్ మొబైల్ ఫోన్లను పంపిణీ చేశారు. ఫోన్లతో పాటు స్క్రీన్ గార్డ్, పౌచ్, ట్యాగ్ వంటి ఉపకరణాలను కూడా అందజేశారు. సత్యవేడు, నాగలాపురం, పిచ్చాటూరు, నారాయణవనం, కేవీబీపురం, వరదయ్యపాలెం, బుచ్చినాయుడు, కండ్రింగ మండలాలకు చెందిన సంఘమిత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మండలాల వెలుగు ఏపీఎంలు, కోఆర్డినేటర్లు, సీసీలు మరియు మహిళా సంఘాల ప్రతినిధులు కూడా హాజరయ్యారు. కొంచెం మీరు ముందర చూడండి. 3 మండలాల నుంచి వచ్చేసినటువంటి సంఘమిత్రులందరికీ గట్టిగా వేయండి మా సార్కే. చూడండి చూడండి గట్ట చూడండి గట్ట. అందరికీ అలాగే సంఘమిత్రులందరికీ కూడా, పాత్రికేయులకు, ఎలక్ట్రిక్ మీ అందరికీ కూడా సెల్ ఫోన్లు గౌరవనీయులు ఎమ్మెల్యే గారి ద్వారా మీకు అందించబడుతుంది. అయితే మీరందరూ కూడా చేయాల్సిన ఇంకొకటి ఉంది. ఏంటి అని అంటే, ఇప్పుడు జనగణన జరుగుతుంది. దీంట్లో అందరిది సెల్ఫ్ డిక్లరేషన్ అనేది కావాలి. ఫస్ట్ మీరు ఆ సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీ పంచాయతీ కార్యదర్శి కానీ ఎన్యూమరేటర్స్ మీ దగ్గరకు వస్తారు. వచ్చినప్పుడు మీ యొక్క ఇంటి మీ లాంగిట్యూడ్, యాటిట్యూడ్ లో మ్యాప్ చేసిన తర్వాత కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఏమి ఉండవు దాంట్లో. SCA, SPA అదర్స్ అని ఉంటుంది. ఆ తర్వాత మీకు ఇల్లు ఉందా, ఆ ఇల్లు టైల్స్ ఉన్నాయా లేకపోతే స్లాబా, ఇలా కొన్ని క్వశ్చన్ అయితే ట్యాప్ ఉందా, వాటర్ ట్యాప్ ఉందా, కార్ ఉందా, మోటార్ సైకిల్ ఉందా, తర్వాత మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారో, ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు, దీంట్లో బాత్రూమ్ ఉందా, తర్వాత వాష్రూమ్ ఉందా, తర్వాత కరెంట్ ఉందా, LPG గ్యాస్ ఉందా, ఇలా కొన్ని చిన్న క్వశ్చన్స్. ఈ యాప్స్ అనేవి వస్తున్నాయి. చాలా జీతంతో ఆ యొక్క వాళ్ళ దగ్గర ఉన్న మొబైల్స్ సహకరించకపోవడంతో వర్క్స్ అనేటివి డిలే అవుతున్న కారణం చేత మన ప్రభుత్వం వారు గుర్తించి మొబైల్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలని, 5G మొబైల్స్ ని డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పేసి తీసుకున్న ఈ తీర్మానానికి, ఈ యొక్క ప్రభుత్వానికి మా VOAలందరూ కూడా ఘన స్వాగతంతో, గట్టిగా చప్పట్లతో తెలియపరుస్తున్నాం సార్. అదేవిధంగా వాళ్ళకి ఇంకా కొన్ని చిన్న కొరతలు ఉన్నాయి. అవి కూడా తమ దృష్టిలో పెడుతున్నాం సార్. రెగ్యులర్ గా వాళ్ళకి శాలరీస్ అనేది పడాలి అనేది వాళ్ళు కోరుకుంటున్నారు. ప్రతి నెల శాలరీస్ అనేవి పడితే బాగుంటుంది మేడం మాకు అనేసి. అదేవిధంగా వారు చాలా గ్రౌండ్ లెవెల్ అంటే క్షేత్ర స్థాయిలోకి వెళ్లి మెంబర్ టు మెంబర్ ని వాళ్ళు సర్వే చేసి వారికి ఎలాంటి అవసరాలు ఉన్నాయి ఆ ఫ్యామిలీకి, ఉమెన్ లెడ్ ఎంటర్ప్రెన్యూర్స్ అని ఇప్పుడు మనం ప్రభుత్వం పెట్టినది. ఒక ఫ్యామిలీ అంటే ఈచ్ 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెన్యూర్. ఈ రోజు ఇచ్చేసినటువంటి మన సార్ గారిని మొదటగా గుర్తించాలి. ఎందుకంటే థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ముందు ప్రభుత్వం కానీ అలాగే ఉన్నవాళ్ళు కానీ మనల్ని ఎవ్వరు గుర్తించలేదు. తక్కువ జీతాలతో ఉన్నా కానీ మొబైల్స్ పనిచేయడం లేదు సరిగ్గా. అలాగే ఇప్పుడు గుర్తించి మన సేవలను గుర్తించి ఇప్పుడు పంపిణీ చేస్తున్నటువంటి సెల్ ఫోన్ కి మనం మరి ఒకసారి థ్యాంక్స్.
గ్రామ అభివృద్ధి కోసం అలాగే మహిళల సంక్షేమం కోసం మీరు చేస్తున్న సేవలు నిజంగానే మాకు చాలా గర్వంగా ఉంది సార్. అలాగే మీరు చూపిస్తున్న ఈ ప్రోత్సాహం మమ్మల్ని నాకు ధైర్యాన్ని అలాగే గొప్ప ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఇంకా సేవలను అందించాలని గ్రామ ప్రజలకు సేవలను అందించు అలాగే మమ్మల్ని కూడా గుర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా అవసరం సార్, ఎందుకంటే ప్రతి కుటుంబానికి ఏ అవసరం ఉన్నా మొబైల్ తరపునే మనము ఎంటర్ చేయగలుగుతాము. ప్రతి ఒక్కటి కానీ మనం చేయాల్సింది మాన్యువల్ గా చేయలేము. అంత ఆన్లైన్ సిస్టమ్ అనేసి ప్రతి ఒక్కరికి మొబైల్ అనేది అవసరము. ప్రతి కుటుంబానికి గుర్తించగలుగుతాము. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీకి ఏమేమి కావాలి ముందు ఎంపీఓ సార్ చెప్పారు. వాళ్ళకి లైట్లు ఉందా, వాళ్ళకి ఏముంది అనేసి మనము గుర్తించగలుగుతాము. ఈ సెల్ ఫోన్ ఇచ్చి అందరికీ అవకాశం ఇప్పించిన వాళ్ళకి మన సీఎం సార్ గాని మన ఈ గుర్తించి ఈ ఫోన్స్ అందరికి ఇవ్వడానికి ఒక 7 మండలాల వాళ్ళని ఒకే దగ్గర ఏర్పాటు చేసి ఘనంగా చేయాలని మన సార్ ఉద్దేశించి ఇంత ఎన్నికల్లో కూడా మన కోసం వచ్చారు. కాబట్టి సార్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాము. అంతేకాకుండా మన సంఘమిత్రాలు పని చేయాలంటే ఫస్ట్ మొబైల్ అనేది సక్రమంగా ఉండాలి అని ప్రభుత్వం గుర్తించి మనకి ఈ రోజు అందరికీ మనకు ఏ యాప్స్ ఇచ్చినా కూడా మాకు ఫోన్ సపోర్ట్ చేయట్లేదు అనే అవకాశం ఇంకా ఉండేదానికి లేదని అందరినీ ఒకే విధంగా ఆలోచించి మనకు మొబైల్స్ ఇచ్చారు. మనం పని చేసి ఇంక మీదట ప్రోగ్రెస్ అనేది లోను లేకుండా బెస్ట్ గా సత్యవేడ్ నియోజకవర్గం ఉండాలనేది అందరి తరఫున నా కోరిక. థ్యాంక్స్. అలాగే ఎమ్మెల్యే సార్ ఆదిమల్లి సార్కి ఇక్కడ ఇచ్చేసినటువంటి అందరికీ మా ఏపీఎం సార్కి సీసీలకి అందరికీ నా నమస్కారంలో. నాకు మొబైల్స్ పని ఇక చాలా ఇబ్బంది పడేవాళ్ళము. మా యాప్ లో చాలా వరకు మా మొబైల్స్ ఉన్నా కానీ సపోర్ట్ చేయట్లేదు. ఆయన మమ్మల్ని గుర్తించి ఈరోజు మా కొరకు మొబైల్ ఇచ్చినటువంటి సీఎం సార్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే గారికి మరియు ఏపీఎంస్ కి సిసిఎల్ గారికి తర్వాత ఆల్ డిపార్ట్మెంట్స్ అధికారులకి మరియు మన విఓఏ మిత్రులకందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నేను నారాయణవరం నుంచి సంఘమిత్ర, నారాయణవరం ఎంపీఓలో నా పేరు తేజస్వి. మొబైల్ ఇచ్చినారంటే మనం వర్క్ ఇంకా ఫాస్ట్ చేయాలని ఊరికే ఇచ్చినారని కాదు. అదొకటి మన వర్క్. ఇప్పుడు ఈ మొబైల్ ఇచ్చిన తర్వాత మన వర్క్ ఎలా ఉంటుంది అనేది తెలియజేయాలి గవర్నమెంట్ కి. అదొకటి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ విషయంలో మనకు సంఘమిత్రాలు ఉన్నారు, వీళ్ళ వల్ల వర్క్ అవుతుంది అనే ఉద్దేశంతోనే ప్రభుత్వము మనకి ఈ మొబైల్ ఇచ్చారు. ఒక్క విషయం, ఇంతవరకన్నా సంఘమిత్రాలు ఉన్నారు, సంఘమిత్రాల వల్ల అవుతుంది అనే ఒక విషయాన్ని సీఎం గారు అందరూ మనల్ని గుర్తించారు. అంతేకాకుండా ఎమ్మెల్యే గారికి ఇంకొక రిక్వెస్ట్ చేసుకుంటున్నాం సార్, మా విఓఏ తరఫున మాకు కనీస వేతనం అనేది హెచ్ఆర్ పాలసీ అనేది మాకు కావాలి సార్. ఖచ్చితంగా ఇప్పుడుండే లివింగ్ కాస్ట్ చాలా ఎక్కువ సార్. ఇది ఒక ఫ్యామిలీ నడవలేదు. కనీసం ఒక మెంబర్ మేము చేసే ఉద్యోగాలకి మాకు డే అండ్ నైట్ వర్క్ ఎక్కువగా ఉంది. మేము చేస్తాం కాదని చెప్పట్లా, కానీ మా కుటుంబాన్ని పోషించుకోవడానికి కనీస వేతనం కూడా మాకు కావాలని కోరుతున్నాం సార్. మన ప్రభుత్వ తరఫున, మన అక్కచెల్ల తరఫున, మననీ తరఫున ప్రత్యేకించి అభివృద్ధి తెలియజేసుకుంటూ, ఇది నిన్ననే చెప్పారు నాకు ఈరోజు ఒక ప్రోగ్రామ్ ఉన్నా నేను పంక్చువల్ టైంకి వస్తా, 10:30 పెట్టుకోమన్నాం. అది 10 నిమిషాలు పెట్టారన్నా కూడా, ఎందుకంటే ఎంత తీవ్రం ఉంది, మీరందరూ కూడా బాగుండాలా. నేను ఫస్ట్ సత్యవేడ్ మండలం అనుకున్నాం. నేను గతంలో ఏ కార్యక్రమం పెట్టిన అక్క చెల్లెమ్మలది ప్రతి మండలం పోయేవాడిని. ఎందుకంటే ప్రతి మండలం కూడా 8,000, 10,000 తక్కువ లేకుండా మన సంఘ సభ్యులు ఉండాలి. ప్రతి గ్రామం నుంచి కూడా ఒక గ్రామ పంచాయతీ 40-30 సంఘాలు ఉండాలి. ఇది ఆదర్శంగా చూసుకుని ప్రభుత్వం చేసే పథకాలను కూడా ప్రజలకి తెలియజేటువంటి మహోన్నత వ్యక్తులు కాబట్టి మీకు ఎటువంటి కళాగ్రహం చేస్తే నేనే వెళ్ళేవాడిని. అందుకని మరి ఇక్కడ మన ఏపీ గారు వీళ్ళంతా ఏం చేస్తారంటే నియోజక స్థాయిలో పెట్టమన్నారని చెప్పిన తర్వాత
ఎక్కువైనా తక్కువైనా పర్వాలేదు, కానీ మన తోడు అంటే తక్కువైతే మనం ఇది మీరు ఏమనుకుంటే నెక్స్ట్ టైం ఇచ్చినప్పుడు నేను దేంగయ్య గారికి చెప్పాను, ఏమంటే భోజనాలు ఏర్పాటు చేస్తాము, సుదూర ప్రాంతం నుంచి వస్తారు అక్క చెల్లెలు, ఇబ్బంది పడకూడదనేసి. ఒకవేళ మీకు ప్రయోజనం లేకపోయినా కూడా నేను పెట్టిస్తాను, ఫస్ట్ పోకూడదు అక్క చెల్లెలు. అన్నదేవతలు మీరు, ఎవరు మన ఇంటికి వచ్చి నీళ్ళు ఇచ్చేవాళ్ళు, మన ఇంటికి వస్తే అన్నం పెట్టేవాళ్ళు, అలాంటి వాళ్ళు ఇక్కడి నుంచి 100 కిలోమీటర్ పోవాలంటే ఇబ్బంది అన్నప్పుడు మరి ఒక మండలం అయితే 50 మంది 60 మంది, కానీ ఆ దరిదాపుల 275 మంది, దీంతో పాటు సీసీలు ఏకలు అంటే అందరూ ప్రజెంట్ అయితే 280 మంది 90 మంది అవుతారు. అందుకని మీకు రోజు మంచి రోజు, అక్క చెల్లెమ్మలకు శుక్రవారం పవిత్రమైనటువంటి రోజు, ధనలక్ష్మి వచ్చే రోజు. మీకు ఈ చిన్న యాప్ అయినా ఏదైనా కూడా దరిదాపుల ఇది 19,000 రూపాయలు ఈ యాప్ మంచి కంపెనీ ఇచ్చారు గౌరవ ముఖ్యమంత్రి గారు. దీన్ని దృష్టి ఉంచుకొని ఫర్దర్ కూడా గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కూడా చాలా అమౌంట్ ఉంచేవాళ్ళు. అంటే అక్క చెల్లెలు అంతా స్వాగతం పలికేవాళ్ళు. ఎక్కడ వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా 100 మంది తక్కువ లేకుండా నడిచేటువంటి అక్క చెల్లెలు. ఆ స్ఫూర్తితోనే ఉండాలి మనం, ఆ కార్యక్రమంతోనే ఉండాల. ప్రతి కుటుంబంలో మనము ఒక గ్రామం పుట్టిన తర్వాత ఆ గ్రామంలో ఉన్నటువంటి అక్క చెల్లెలు అందరితో కూడా బంధువుతారు ఉన్నారు మనకు. అన్ని కోణాల్లో కూడా ఒక కుటుంబ సభ్యులు ఉండాలి. మీరు ఒక సంఘంలో 30 మంది 40 మంది 50 మంది మీ సీసీలకు 2-3 గ్రామాలు ఇచ్చినప్పుడు వాళ్ళు విజిట్ చేసినా చేయకపోయినా మన బాధ్యతగా మన గ్రామ అభివృద్ధికి, మన పిల్లల అభివృద్ధికి, మన కుటుంబ అభివృద్ధికి ఎలా కష్టపడతామో అదేవిధంగా అక్క చెల్లెల విషయంలో కూడా మీరు ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలు తీసుకుంటూ చెప్పాలి. చాలా ఎఫెక్టివ్ ఉంటే చెప్పండి. ఇది మీ విషయం ఇప్పుడే చెప్పారు, ఈ కొన్ని ఇబ్బందులు ఉంది మాకు ఇచ్చినటువంటి ఆర్థిక అందలేదని. ఇది ప్రభుత్వం పరిశీలన ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు మీ పైన అభిమానంతో ప్రేమతో ఉన్నారు కాబట్టి తప్పక చేస్తారనేటువంటి ఆశాభావం కూడా వచ్చేశారు. సంబంధించిన మంత్రి కూడా దీనిపైన ఆలోచన చేస్తున్నారు కాబట్టి తప్పకుండా చేయాలి. ఎందుకంటే కష్టపడే వాళ్ళు మీరు, మీకు ఇవ్వడం అడగడం తప్పలేదు, ఇస్తే ఎలాంటి ఇబ్బంది కూడా లేదు. ఇవాళ మీరు తిరగాల, గ్రామాన్ని అభివృద్ధి పరచాలా. ఆ గ్రామాలు పోతే ఎవరికంటే ముందు ఎవరున్నారంటే సంఘ సభ్యులే తీసుకొని పోవాలంటే ఆలోచన రావాలా. మీ వల్లనే గ్రామం అభివృద్ధి చెందాలి, మీ వల్లనే ఆ గ్రామం అన్ని రకాలుగా ముందుకెళ్ళాలా. దాంతోపాటు కూడా గ్రామాల్లో సుఖంగా సంతోషం ఉండాలా. ఎలాంటి రచ్చలు లేకుండా, రామాయణం లేకుండా ప్రశాంతం తీసుకుపోతారని చెప్పి ఆశిస్తున్నాను. ఈరోజు ఆ శుక్రవారం అయినా కూడా మీరు త్వరగా పంపించాలని ఉద్దేశాన్ని 6 గంటలు ముగించాలి. సభ కూడా మీరు 12 గంటలకు ఎక్కేస్తే కూడా 1 గంటగా తిరిగి చేరుకోవాలి. అంటే భయంకరమైనటువంటి వేడి వస్తున్నాయి. మన పిల్లల్ని మీరు కూడా వడదెబ్బ వచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి ప్రాణాలు కాపాడుకుని సాయంత్రం వరకు బయట రావద్దండి. సాయంత్రం నుంచి 7 వరకు రాత్రిలో మీరు పని చేసుకోండి. గ్రామాల్లో కూడా అక్క చెల్లెమ్మలకి ఏదైనా అవసరం ఉంటే మీ సీసీలు ఉన్నారు, మీ ఏపీలు ఉన్నారు, వాళ్ళతో కన్సల్ట్ చేసి మీరు నా కోరిక ఏమంటే ఎక్కడ కూడా డిఫాల్టర్ ఉన్నటువంటి గ్రామాలు రాకూడదు. అక్క చెల్లెల పైన ప్రేమతో అభిమానంతో ఉన్నటువంటి సంఘ సభ్యులు ఆ డిఫాల్ట్ వస్తే మండలానికి చెడపరుస్తుంది, ఆ ఏపీకి చెడపరుస్తుంది, అది నియోజకవర్గంలో మనకు చెడపరుస్తుంది. దాన్ని దృష్టి పెట్టుకుని మనందరూ కలిసికట్టుగా వాళ్ళతో చర్చించి ఒక మనం కూడా పోయి అలా నడుచుకుంటే మీరు పక్క మండలమైనా ఆ ఊరస్తులైనా పక్క గ్రామమైనా కూడా పోయి గుర్తుగా చేసుకోవాలా. చెడిపోయినటువంటి వస్తువుని మనం పారేస్తాం, కానీ ఉన్నటువంటి వస్తువుని జాగ్రత్త పరచుకోవాలి. అలా చేయడంలో మీ గొప్పతనం. ఇంటిని కాపాడేవాళ్ళు, ఇంటిని రక్షించేవాళ్ళు, ఇంటికి అన్ని రకాల సేవ చేసేవాళ్ళు మీరు. ఇంటి బిడ్డ పని నుంచి భర్త సహా అత్త మామలకి అన్ని రకాల సహాయం చేసినటువంటి మహోన్నత వ్యక్తులు మీరు. అందుకని శ్రీమూర్తులు మీరు. ఆషామాషిగా పోకుండా ఆ గ్రామ మన ఇల్లు ఎలా అభివృద్ధి చెందాలని కోరుకుంటారో అలాగనే ఆ గ్రామం కూడా ఉన్నత సభ్యులందరూ కూడా బాగుపడాలా. ప్రభుత్వించిన నిధులు అది ఉన్నతి కానీ శ్రీనిధి కానీ
బ్యాంకింగ్ టైప్ లోన్స్ కానీ తీసుకుని ప్రతి ఒక్కరూ సుఖపడండి. అది మీ ఏపీఎం దగ్గరుండి అది చేయగలిగితే మీకు మంచి పేరు వస్తుంది అని చెప్పి సదనం తెలియజేసుకుంటూ, ఏదేమైనా కూడా మనం ఉన్న రోజులు మన ప్రాంత వాసులకి స్టాఫ్ ఇద్దరు అక్క చూడండి అంతే. ఏంటంటే స్టాఫ్ ఓకే ఓకే అద్దమ్మా మండలం బ్లాక్ చేసి తొందరగా సార్ సార్ చూడండి సార్ డ్యూటీ సార్ చూడండి. ఏపీఎం ముందు రండి. ఉన్నారు సార్ ఎమ్మెల్యే సార్ చూడండి. మొబైల్స్ తీసుకోండి. సార్ చూడండి. చేయి పట్టుకోక చేయి పట్టుకోక అంటే సార్ సార్ అక్కడ సార్ అన్నీ చూడండి ప్లీజ్. మేడం అక్క మీరు చేయండి సార్ చూడండి.